బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ డెడికేషన్ కమిషన్ మంత్రివర్గం రిజర్వేషన్లపై చర్చించిందని తెలిపారు. 2-3 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరూ భయపడటం లేదని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు పొన్నం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఇన్ని రోజులు ఆగడానికి కారణం కూడా బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎడ్యుకేషన్ బీసీ కమిషన్ వేసి వివరాలు సేకరించిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాప్యం జరిగింది. నివేదికను తీసుకొని బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో పొందుపరిచి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిపుష్టి అనేటువంటిది రాజకీయాలకు సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మేము తప్పకుండా ప్రొసీజర్స్ ప్రకారం ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ముందు నుంచి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో బీసీలకు రిజర్వేషన్ తక్కువైతున్నాయని తెలిసి కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఎన్నికలు నిర్వహించింది గత ప్రభుత్వం. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. బలహీన వర్గాల గొంతుకు వాయిస్ ఉండాలి. సమాజంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్ ప్రకారంగా రావాల్సిన వాటా రావాలని కోరుకుంటా ఉన్నాం. మేము కామారెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 42% ఇవ్వడానికి ఇప్పుడు కూడా కంకణబద్ధులమై ఉన్నాం. అందుకు సంబంధించిన చట్టపరమైన సమస్యలు వస్తే రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము బరాబరుగా బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా వాయిస్ ఆఫ్ రికార్డుగా వాయిస్ వాళ్ళందరికీ స్వేచ్ఛనిస్తూ ముందుకు పోతుంది. కొంతమంది రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగపరంగా, దాని తదుపరి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు పార్టీలుగా బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వని వాళ్ళు కూడా మాట్లాడితే ఇది పొరపాటు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి స్పష్టంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఎన్నికల విషయంలో చాలా కేటగిరికల్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా క్యాబినెట్ అంతా సానుకూలంగా ఉందనే మాట తెలియజేస్తారు.